ఆముక్తమాల్యద యజ్ఞఫలము. అప్పుడు కేశిధ్వజుడు, బాగుగానున్నది, నేను పోయి అతనిని అడిగెదను. పగ తీర్చుకొనుటకు అతడు నన్ను చంపెనా నాకు యజ్ఞఫలము వచ్చును. నాకు ప్రాయశ్చిత్తము చెప్పెనా వచ్చి యజ్ఞమును పూర్తి చేసేదను. అప్పుడును యజ్ఞఫలము నాకు వచ్చును అని కేశిధ్వజుడు వట్టి ఉత్తరీయముతో నిరాయుధుడై కాండిక్యుని కొరకు వెళ్ళెను. అచ్చట కాండిక్యుడు ఈ రాజు తన మీదికి వచ్చుచున్న బెదరుతో చుట్టుప్రక్కల కాపలా వారిని పెట్టుకొనెను. వారు కాండిక్యునితో ఇతడు వచ్చుచున్నాడని చెప్పిరి. కాండిక్యుడు తాను ధనుస్సు పూని వచ్చి ఇతనితో యుద్ధమునకు సిద్ధపడెను. అప్పుడు కేశిధ్వజుడు తాను ఆకతాయిని కాదని ఇందుకోసం వచ్చి తినని చెప్పెను. కాండిక్యుడు తన మంత్రులతో ఆలోచించెను. వారు కేశిధ్వజుణ్ణి చంపుమని చెప్పిరి. కాని కాండిక్యుడు దానికి అంగీకరించలేదు. తిరిగి వెళ్ళి కేశిధ్వజునకు ప్రాయశ్చిత్త క్రమమును చెప్పెను. కేశిధ్వజుడు వెళ్ళి యజ్ఞమును పూర్తి చేశాను. ఆ కేశిధ్వజుడు మరలా కాండిక్యుని వద్దకు వచ్చాను. నీవు నా యజ్ఞమును పూర్తి చేయించితివి, నీకు గురుదక్షిణ ఇచ్చుటకు వచ్చి తిని ఏది అడిగెదవో అడుగుము అనెను. కాండిక్యుడు మరలా తన మంత్రులను అడిగాను. వారు రాజ్యమును అడుగుమనిరి. అంత కాండిక్యుడు అనెను, ఓయి, నేను యజ్ఞక్రియలయందు ఎంత పండితుడనో కేశిధ్వజుడు వేదాంత విద్య యందు అంత పండితుడు. నేను ఈ తుచ్చమైన రాజ్యమును కోరుదునా, ఆయన వద్ద యోగ విద్యను సంపాదింతును అని వెడలి ఆయన వద్ద యోగ విద్య నేర్చుకొనెను. కేశిధ్వజుడు కాండిక్యునకు అతని రాజ్యము అతనికి ఇత్తుననెను. కాండిక్యుడు పుచ్చుకొనలేదు. ఆ రాజ్యమునకు తన కొడుకును రాజును చేసి అతడు పరమ భాగవతుడు అయ్యెను.